అరే సిఆర్ హెచ్ఓడి సార్ పిలుస్తున్నారు. అరే ఈడో పెద్ద ఇలాగ మాఫియా జరుగుతుంది. మేడం ఏం చెప్తున్నారో వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళేం వింటలేదన్న సంగతి ఆవిడికి అర్థం కాదు. ఇదంతా తెలిసి ఏం చేయాలో నాకు అర్థం కాదు. క్లాస్ లో ఎవడే హౌలో పని చేసినా ఇంపాక్ట్ ప్లేయర్ లో నన్ను మాత్రం పిలుస్తారా? మా సైడ్ బక్రా అంటారు. స్టిల్ కీబోర్డ్ లో బక్రా అని టైప్ చేస్తే ఆటో కరెక్ట్ లో సిఆర్ అవుద్ది. మనతో అరే సిఆర్ నువ్వు ఇచ్చిన అసైన్మెంట్ ఏం అర్థం కావట్లేదురా. రాయికైతే పో. అరే సిఆర్ కౌశిక్ కావ్యకి సిల్క్ ఇచ్చాడంట. ఇప్పుడు నన్ను కవర్ ఓపెన్ చేయమంటారా? అది కాదురా, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్న మ్యాటర్ హెచ్ఓడి తెలిసిపోయింది. నువ్వే కదా వాళ్ళ క్లాస్ ఇయ్యారు, అందుకే నేను పిలిచారు. హలో తను చెప్పు. ఒకసారి నీ ఐడి కార్డ్ కావాలి. ఇంకెక్కడ ఐడి కార్డ్ రా? బౌన్సర్ మెడలో వేసుకొని తిరుగుతుంటే. ఏమైందిరా? ఏమంటే ఏం చెప్పాలి తనుజ్? ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్ లో ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ అని బోర్డు ఉంటుంది. కానీ ఎవడేం తిన్నా బిల్లు మాత్రం నాకు వస్తుంది. ఇవి ఏదో పంచాయతీ ఉందని హెచ్ఓడి రూమ్ కి పోతున్నాం. హెచ్ఓడి రూమా? హెచ్ పెడతారా? పెడతారు, ఎంత పెద్దది. హే 11-6 ఇక్కడే ఉన్నారా? నువ్వేం కంగారు పడక్కవ్య, నీ కోసం నా ప్రాణాలైన అడ్డు పెడతాను. అదేంటి బ్రో మెడలో అది? ఐడి కార్డ్. కొడితే అది వెళ్ళిపోద్ది. ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది. నీ కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే నా గుండెల్లో రక్తం వస్తుంది కావ్య. ఏ ఊరు నిమ్మకాయలు బ్రో? అదే కలుపుతున్నావు కదా. కలుపుడు ఆపు, స్మెల్ ఎక్కడికి వస్తుంది. ఆల్రెడీ ఒక సైడ్ పీకింది. సరే ఏడవకు, సడన్ గా లవ్ అంటే నేను టెన్షన్ అవుతాను. మన హెచ్ఓడి సార్ అంత కోపంగా కనిపిస్తారు కానీ కామెడీ నేను ఎవడరాడు. గుడ్ నైట్ సార్. కమ్ టు మై క్యాబిన్. ఏమయ్యా స్పెట్స్ ఇరిగిపోయింది ఇంకోటి? కావ్య ఏసీ ముందు ఇంచో కావ్య, గాలి బాడుతుంది. రే ఎడం చెప్పుతో కొడితే కుడి చెంప పగిలిపోద్ది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు నీకు ముందే తెలుసా? 5 minutes ముందే తెలుసు సార్. తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు? మీరు నిజంగా నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారా సార్? అవునరా. చెప్పుతో కొడతా పోయి సిఆర్ అయినప్పటి నుంచి రికార్డులు మోయడం, అసైన్మెంట్లు మోయడం, అబ్జర్వేషన్లు మోయడం, న్యూస్లు మోయడం, కర్మ వెయిట్ లిఫ్టర్ కన్నా ఎక్కువ వెయిట్ మోయడం చేస్తారు సార్. ఒకటి ఫోన్ చేసి సిఆర్ రేపు సండే కదా కాలేజ్ ఉందా అని అడుగుతాడు. ఇంకోటి ఫోన్ చేసి వింటర్లో కూడా హాఫ్ డేస్ ఇస్తారా అని అడుగుతాడు. ఇంకోటి ఫోన్ చేసి సిఆర్ నేను 1 week రావట్లేదు అట్నే చేయించు అంటాడు. ఇంకోటి ఏమో ఫోన్ చేసి అరే నువ్వు సిఆర్ అయినప్పటి నుంచి నాకు కుక్కపల్లి నాతో అన్నం తింటలేదురా అంటారు. ఏం చెయ్యాలి సార్? కానీ మ్యాటర్ చెప్పాలా నేను మీకు, సిఆర్ అనేటువంటి నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను కారణ జన్ముని. నా జన్మకు గల కారణం ఏంటంటే కాలేజ్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని స్టూడెంట్ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని చీప్ చిల్లర డేట్ అబ్జర్వేషన్ రికార్డ్, ఎన్ని డ్రైనేజ్ పంచాయతీలు ఉన్నాయి, అన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టుకోండు. హరి ఓం సార్. తానేం మాట్లాడదే. అక్క ఊవకు నిన్నే. ఎక్స్క్యూజ్ మీ 1 minute. నువ్వేం మాట్లాడుతావు తెలీదు, నన్ను మాత్రం విపత్కర సర్కమ్స్టాన్సెస్ నుంచి విముక్తుని చేసి టేకే బాబు. అరే నాకు కూడా ధైర్యానికి ఇంగ్లీష్ లేదని చెప్పరా. రెస్ట్ ఇన్ పీస్ యాదవ్. తను ఏ బ్రాంచ్? సో సాడ్ బ్రో. ఇంకా ఎన్ని రోజులు? అది బ్రాంచ్ నేమ్ రా. సారీ సార్. ఐ హేట్ ఇంటర్ బ్రాంచ్ లవ్ స్టోరీస్. సేమ్ బ్రాంచ్ ఓకేనా సార్? మళ్ళీ సారీ. ప్రేమకి బ్రాంచ్ లేదు, నీకు బుర్ర లేదు. ప్రతిమాలం అంటే భయపెడతావేంటి? నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి సార్? నేను ముగ్గురికి ఏ శిక్ష చేసినా సరే మా లవ్వులు మాత్రం ఎవరు విడదీయలేదు. ప్రేమ ఆపలేనిది, ప్రేమ తిరుగులేనిది, ప్రేమ చావులేనిది. వెయిట్ ఏ సెకండ్, మనము ఒక స్టెప్ బ్యాక్ వద్దాం. నువ్వు ఇందాక మనం ముగ్గురు ఇరుక్కుంటానన్నావు కదా, నేనెందుకు ఇరుక్కుంటా? నాకేం సంబంధం? నాకు మీరు ప్రేమించుకున్న విషయం కూడా తెలియదు నాకు. సంబంధం ఉంది. ఫ్యాన్ ఆపాలంటే స్విచ్ కట్టాలి, స్టూడెంట్స్ ఆపాలంటే సిఆర్ని కట్టాలి. వాళ్ళు మాట్లాడినట్టు కనిపించిన నువ్వు కాలేజ్లో ఉండవు. ఫస్ట్ ఇయర్లో సిఆర్ ఎవరు అవుతారని కానీ అదేదో సీఎం పిఎం పోస్ట్ లేక దొరికిందిరా లాటరీ అనుకోని ఏదో వరల్డ్ కప్ గెలిచినట్లు లేచాను చూడు, అట్లుంటుంది మనతోటి ముచ్చట. బాగా ప్లాన్ చేశారు. సిఆర్ గడ మేక, ఈరోజు ఆడు బలి. సార్ మీరు అన్నప్రాసన రోజు ఏం పట్టుకున్నారు సార్? గోల్డ్. ఓహో, నేను రెడ్ కలర్ రైట్ మీద పట్టుకున్నట్టు కొత్తగా అవుతున్నా. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ కలర్ ఆడేటప్పుడు రెడ్ కలర్ అనగానే అందరూ నన్ను వచ్చి ఎందుకు పట్టుకునే వాళ్ళు అర్థమయ్యేది కాదు సార్. ఇప్పుడు అర్థమవుతుంది. గెట్ లాస్ట్. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడకపోతే చప్పట్లు కొట్టాలి కూర్చొని. అయినా మీరు మాట్లాడుకుని నన్ను సస్పెండ్ చేయడం అంటే కర్మ. కాకపోతే నువ్వు సస్పెండ్ అవడం దేనికి? ఆయన రీజన్ చేస్తే సరిపోదు కదా. ఏం మాట్లాడుతున్నావా? నరాలు కట్టేపోయినాయి. ఐడియా బాగుందా? ఇట్లా తయారయ్యారేంటి మీరంతా? కావ్య మనం ముందనుకున్న ప్లానే కదా. రే ఏం చేయబోతున్నారా?